షి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రానోళ్లకు ఏమనాలి చెప్పుర్రి. అదేదో సామెత అన్నట్టు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కొందరు తెలుగుదేశం పార్టీని చూసుకొని ముర్చెటోళ్ళు ఆ గొడ్ల కంటే కూడా అచేటే చేస్తున్నారు. మరి వీళ్లకు ఏం సోక అనిపిస్తున్నదో గాని రోజుకొక కాడ ప్రతాపాన్ని చూపెట్టుకుంటూనే ఉన్నారు. సిగ్గులేనా చింతగింజలారా అంటే నల్లగున్న మాకేం సిగ్గు అని అన్నాయట. హాగో గట్లనే వేస్తున్నారా ఆంధ్రాల తెలుగుదేశం లీడర్లు. మొన్ననే అనంతపురంలో తెలుగుదేశం సర్పంచ్ ఓ ఆడామెను కాల్తోందంటే తిట్టలేక మనకే సిగ్గైతున్నదని చెప్పుకున్నాం కదా. ఆగో ప్రకాశం జిల్లా చీరాలను ఎమ్మెల్యే ఏళ్తున్న ఆ మంచి కృష్ణమోహన్ తమ్ముడు స్వాములు అనేటాయనే ఓ నలుగురు కలిసి ఓ ఇలేకర్ను చూడు ఎట్లా కొడుతున్నారు. అరే గుర్తుపందుకొని కొడుతున్నారు. ఆయన తలకే కలిగితే మనిషి చచ్చిపోతాడా బతుకుతాడా? అటు అవతల మనిషిని చూడు ఎట్లా గుద్దుతున్నాడు. ఓగాడు మీద పడ్డాడు. ఆగో పక్క పంటి మనిషి ఆగమంటున్నా కూడా అస్సలకే ఇంటలేరు చూడు. వీళ్ళకి వ్యతిరేకంగా ఏదో రాసిండని బండి మీద పోయేటాయనను చీరాల గడియార స్తంభం సెంటర్ కాడ గుద్ది పడేసి ఇగో గీ తీర్లకు వచ్చిండ్రు. నడి బజార్ల గింత రౌడీజం చేస్తున్నారంటే వీళ్ళకి అధికారం అండ ఎంతున్నదో ఆలోచన చెయ్యండ్రి. అయ్యలో తెలుగుదేశం లీడర్లు మీకు సిగ్గు అనిపిస్తలేదేమో గాని గిసొంటి చూసినప్పుడు మాకు తిట్టాలంటేనే సిగ్గడ్డు వస్తున్నది. అధికారంలో ఉన్నాం మాకేం అడ్డం ఉన్నదని అనుకుంటున్నారు కావచ్చు గాని ఓట్ల పండుగ వచ్చినప్పుడు ఇంతకు మించిన లగ్గం జనం చేస్తారు సారు. జరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి సారు అని అంటున్నారు. ఎట్లా తిట్టాలనో అర్థం కాని ఆంధ్ర పబ్లిక్ కు